నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ సీజన్ 9 చూసుకున్నట్లయితే మనకి కామనర్స్ రావడం జరిగింది అలాగే సెలబ్రిటీస్ రావడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే మన కామనర్స్ లిస్ట్ లో నుంచి అగ్ని పరీక్ష దాటుకుంటూ వచ్చిన మన శ్రీజ 2 వీక్స్ క్రితమే మనకి ఎలిమినేట్ అవ్వడం జరిగింది 2 వీక్స్ క్రితమే ఎలిమినేట్ అయినా సరే దమ్ము శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అయితే జనాలు చెప్పడం జరుగుతుంది మొత్తానికి దమ్ము శ్రీజ అయితే మనకి రీసెంట్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఎలిమినేషన్ నాది అవ్వడం అనేది ఒక అన్ఫేర్ అనిపిస్తుంది నిజంగా నేను ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను నాకు నిజంగా ఇన్ని టాస్కులు నేను ఆడినా సరే ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ ప్రతి గేమ్లో నేను 100% నా బెస్ట్ ఇచ్చానని అయితే చెప్పడం జరుగుతుంది ఆమె వీడియో అయితే మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవ్వడం జరుగుతుంది నిజంగా ఆమె అయితే కోలుకోలేదు ఇంకా బయటికి రాలేదు అని అయితే అర్థమవుతుంది లాస్ట్ మనం చూసుకున్నట్టయితే గీతూ రాయల్ ఏ రేంజ్లో ఫీల్ అవ్వడం జరిగిందో సేమ్ అదే మనం దమ్ము శ్రీజాలో కూడా చూస్తున్నాం నిజంగా ఇప్పటికీ ఫీల్ అవుతుంది తను ఒక కామనర్గా అగ్ని పరీక్షలో ఇన్ని టాస్కులు క్లియర్ చేసుకొని మనకి బిగ్ బాస్లోకి అడుగు పెట్టడం జరిగింది నెలకి తనకి 2 లక్షల జాబ్ ఉన్నా సరే ఆ జాబ్ని రిజైన్ చేసుకుంటూ బిగ్ బాస్లోకి రావడం జరిగింది అలాంటి శ్రీజాది ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే మనకి అర్థమవుతుంది మళ్ళీ రీ ఎంట్రీ అనేది దమ్ము శ్రీజాది బిగ్ బాస్ సీజన్ 9లో మనకి ఉంటుంది అని అయితే జనాలు చెప్పడం జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ది జనాల ఓటింగ్ అయితే మనకి దమ్ము శ్రీజ రిటర్న్ రావాలి రీ ఎంట్రీ ఉండాలి అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే టాస్కుల్లో అయితే తను 100% ఇచ్చిందని అయితే చెప్పుకోవాలి మన ప్రియా కానీ దమ్ము శ్రీజ కానీ నిజంగా వీళ్ళిద్దరికైతే షాకిని డాకిని అని అయితే పేరు పెట్టడం జరిగింది మొత్తానికి ప్రియా అయితే గేమ్ పరంగా లేకపోయి తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది బట్ శ్రీజ మాత్రం కేవలం తన నోరు వల్లే నెగిటివ్ అయ్యి మనకి ఎలిమినేట్ అయ్యిందని అయితే మనకు అర్థమవుతుంది కానీ శ్రీజ అయితే గేమ్ పరంగా చూసుకున్నట్లయితే తన 100% మెన్ పవర్తో దాటి తను ఆడినట్లయితే మనకి అర్థమవుతుంది మగవాళ్ళందరికీ ధీటుగా ఆడిందని అయితే మనకి అర్థమవుతుంది మరి మొత్తానికి దమ్ము శ్రీజ రీ ఎంట్రీ ఉంటుందా లేదంటే కొంతమంది చెప్పడం జరుగుతుంది తనకి కేవలం ఒక ఫ్యాన్స్ ద్వారా కానీ ఒక ఫ్యాన్స్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది కానీ కంటెస్టెంట్గా మాత్రం రీ ఎంట్రీ ఉండదు అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది కానీ దమ్ము శ్రీజ రీ ఎంట్రీ అయితే చాలామంది జనాలు కోరుకుంటున్నారని అయితే అర్థమవుతుంది సో దమ్ము శ్రీజ కనుక మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే లేకపోతే ఇంకెవరైనా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా ఒకవేళ దమ్ము శ్రీజ రీ ఎంట్రీ ఇస్తే అసలు ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అసలు దమ్ము శ్రీజ రీ ఎంట్రీ కావాలా వద్దా అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ UK లో 1 year masters UK లో 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy Contact 89851 89851